దుమ్మగూడ వెళ్ళేవాళ్ళు. చర్ల మండలం నుంచి, వెంకటాపురం నుంచి, సీతారాంపురం నుంచి దుమ్మగూడలో చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు అదే విద్యని సత్యనారాయణపురంలో మేము సత్యనారాయణపురంలో చదువుకున్నాం. మా తర్వాత పిల్లలకి ఆరుకొత్తగూడెంలో స్కూల్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఒకరోజు ఈ కరెస్పాండెంట్ గారిని అడిగా నేను, అసలు నీ ఏ ఉద్దేశంతో స్కూల్ పెడుతున్నావు? నువ్వు లా చదువుకున్నావు, ఐటీ చేసి అన్నీ చేస్తుంటావు, ఆరుకొత్తగూడెం ఎందుకు వచ్చావు? అసలు ఇక్కడ స్కూల్ పెట్టే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మామయ్య నేను ఎక్కడ ఉద్యోగం చేసినా నాకు ₹1,00,000 వస్తాయి. ఇలా మినిమం 1,00,000 సంపాదించగలను నేను. కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో స్కూల్ పెట్టి పిల్లలందరికీ సేవ చేద్దామనే ఉద్దేశంతో పెట్టాను తప్ప నా గురించి పెట్టుకోలేదు ఈ స్కూల్ని అని చెప్పాడు. మీరు తప్పట్లు కొట్టాలి ఈ విషయంలో. ఏమీ ఆలోచించకుండా ఉన్న డబ్బంతా ఖర్చు పెడుతున్నాడు. నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఈ వచ్చే 200, 300 దాంతో కాకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టి విద్యార్థులకి, పిల్లలకి చదువు చెప్పాలి అనే ఒక ఆంక్షతో వైజాగ్లో ఉద్యోగం చేసుకునే లాయర్ గారు ఇక్కడికి వచ్చి స్కూల్ పెట్టడం అనేది మనందరం హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నా, మనం కొన్ని కిలోమీటర్లు వెళ్ళి చదువుకున్నాం. ఈ దగ్గరలో మంచి స్కూలు, కార్పొరేట్ స్కూల్ ఇచ్చాడు మన కరెస్పాండెంట్ గారు. ఆయనకి మన గ్రామం తరఫున, గ్రామ తల్లిదండ్రుల తరఫున ఒక చిరు సన్మానం చేద్దామని వాసరాజు గారు మార్నింగ్ చెప్పడం అయింది. దాని గురించి మీరందరూ తప్పని పెడితే ఆయన సన్మానం చేద్దామనే కార్యక్రమం